ఒక రాజకీయ కుట్రలోనే ఈ లడ్డు అనే వివాదాన్ని తీసుకొచ్చారు తప్ప ఇంకో రకమైన ఆలోచన కాదు. ఏదైనా వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద వీళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని ఆ స్వామివారు తప్పకుండా చూసుకుంటారు. ఎవరైతే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ యొక్క కేసుని సుమోటోగా తీసుకొని దీన్ని విచారణ చేపట్టమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో చెప్పారు. దాన్ని సిట్ అనేది వేయడం జరిగింది. సిట్టు చాలా స్పష్టంగా దీంట్లో ఏ రకమైన జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఇందులో కలపలేదని స్పష్టంగా ఆ యొక్క ఏదైతే సుప్రీంకోర్టుకి ఆ నివేదికను అందజేశారో ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కూడా దాని మీద సంతృప్తి లేదు. దానికి ఒక మళ్ళీ కమిషన్ వేసి దీన్ని ఒక సీరియల్స్ లాగా ముందుకు తీసుకెళ్ళి ఈ ఎపిసోడ్ని అలాగా ప్రజల ఎవరైతే హిందువులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి హిందువుల్లో ఓటు బ్యాంకుని దూరం చేయాలి, ఎలాగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎలాగా మనకు రారు కాబట్టి హిందువుల్లో విచ్ఛిన్నం చేస్తే మనకి ఓటు బ్యాంక్ పెరిగి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించగలమైన ఆలోచనతోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం కానీ బురద జల్లి వాళ్ళ చట్ట మీద వేస్తే వాళ్ళే తుడుచుకుంటే ఈ లోపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు, మన రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేసుకోవచ్చు అనే ఆలోచన తప్ప ఇందులో ఎవరికి కూడా క్రెడిబిలిటీ అనేది లేని లీడర్లు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబుకి మించిన రాజకీయ ఓసరవిల్లు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. ఈరోజు మాట రేపుడికి ఉండదు, రేపుడి మాట ఎల్లుండికి ఉండదు. ఆయన సినిమాల్లో ఏదైతే రచయితలు ఇచ్చిన మాటల్ని ఏదైతే సినిమాల్లో చెప్తారో మరుసటి సినిమాలో ఇంకొక రచయితతో ఇంకో మాటలు చెప్పేటప్పుడు గత సినిమాలో చెప్పిన డైలాగులు ఈ సినిమాలో గుర్తుండవు కదా, నిజ జీవితం కూడా అదేగా భావిస్తున్నాడు ఆయన. కానీ ప్రజలందరూ కూడా ఎర్రోలు కాదు, ఇది నిజ జీవితం వేరు, సినిమాలు వేరు. నువ్వు ఏదైతే కుట్ర కోణంలోనే జగన్మోహన్ రెడ్డిని ఒక రకమైన ఆలోచనలకు గురి చేసి మానసికంగా ఈ రకంగా హెరాస్మెంట్ చేద్దాం, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేద్దాం, అరెస్టులు చేద్దాం అనే సంస్కృతిని ఏదైతే నాటావో అది విత్తై అది మహావృక్షమై నిన్నే దహించే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉంటుంది. రేపు మా నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటించినా సమయస్ఫూర్తిగా వెళ్ళా కూడా లో లెవెల్ క్యాడర్ ఎవరు కూడా ఈ రకమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేరు. అది మరి అందరూ కూడా ఒక 45 సంవత్సరాలు నువ్వు రాజకీయంలో ఉన్నావు కానీ నీకు ఏ రకమైన ఒక మానవీయ కోణం నీలో లేదు. నీవు ఎప్పుడైతే ఎన్టీ రామారావు 95 నుంచి ఆయన్ని అన్యాయంగా అక్రమంగా నువ్వు ఏదైతే లాక్కొచ్చి వైస్రాయ్ హోటల్లో ఏదైతే రాజకీయాలు చేసావో అదే నీచ సంస్కృతితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ రాజకీయం కొనసాగుతుంది. ఈరోజు ఈ దేశంలో 53 లక్షల కోట్ల బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే నువ్వేం సాధించావనేది నువ్వు ప్రశ్నించుకో. ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా నిత్యం సమాజంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందనే యువత ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా వారు విశ్లేషిస్తున్నారు. ఇదన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నువ్వు ఈరోజు రైల్వే జోన్లో విఫలమయ్యావు, మన ఏదైతే స్టీల్ ప్లాంట్ కాపాడంలో విఫలమయ్యావు, వెనకబడిన జిల్లాలకు నిధులు తేవడంలో విఫలమయ్యావు, ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పెట్టించావు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవి కూడా లేవు, పోలవరం నాశనం చేసావు. నీరు ఎవరైతే నీకు యూట్యూబర్స్ ఎవరైతే నీకు అనుకూలంగా ఉన్నారో కొంతమంది చూస్తున్నాం, చక్రవర్తి లాంటి వాళ్ళు నిన్న ఆయన ఒక పోలవరం మీద ఒక డీటెయిల్డ్గా ఆ ప్రాజెక్టు విశ్లేషణ చేశారు. దాంట్లో స్పష్టంగా చెప్పారు నారిసి రకంగా ఈ యొక్క పోలవరం కడుతున్నారు, సెంట్రల్లో ఎవరైతే బృందం వచ్చిందో వాళ్ళందరూ కూడా దీని మీద ఇచ్చేస్తున్నారు. ఎలా పోలవరమే కాదు, అమరావతినే కాదు, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి భారత రాజ్యాంగాన్ని ఎవరైతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చి మీరు ఈ రాజ్యాంగం ద్వారా పాలన చేయండి, ఈ బ్రిటిష్ పాలన చెలిచిడి పెట్టండి అంటే నువ్వు బ్రిటిష్ మనస్తత్వంతో నీది ఏదైతే క్రోడలిస్ట్ మెంటాలిటీతో నువ్వు ఏదైతే రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నావో, నువ్వు ఏదైతే విధ్వంసకర పాలన చేస్తున్నావో రేపు ఈ విధ్వంసకర పాలనలోనే నిన్ను దహించి వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికైనా పశ్చాత్తాపడి ఏదైతే శ్రీవారి ప్రసాదాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల తిరుపతి కొండపై మరణాలు కానీ, సింహాచలం కొండపై మరణాలు కానీ, కాశీబొగ్గుధర గారు వెంకటేశ్వర స్వామి మరణాలు కానీ రకరకాల మీరు ఒకటి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో హాస్టల్స్లో ఉన్న పిల్లలకి మంచి భోజనాహారాన్ని రుచి చూసి పిల్లలకి పెట్టాలన్న మనస్తత్వంతో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డిని మీరు లడ్డూలో కల్తీ జరుగుతుందంటే ఎలా నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఏమి నమ్మరు. నువ్వు ఈరోజు
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే దాదాపు 3,50,000 కోట్లు అప్పు చేశారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు. 3,34,000 కోట్లు చేస్తే ఈ లెక్కన మీరు 3 లక్షల కోట్లు చేశారంటే మీరు 14 లక్షల కోట్లు చేశారు. అప్పుడో 14, ఇప్పుడో 14, 28 లక్షల కోట్లు అప్పు చేశారా? ఆలోచన చేయమని అంటున్నారు. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వైజాగ్లో డ్రగ్స్ కేసు వస్తే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, బాబాయ్ హత్య కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, తిరుపతి లడ్డూలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నీవు ఎంత నీచమైన రాజకీయాలు చేసినా జగన్మోహన్ రెడ్డి నిజాయితీని నువ్వు శంకించలేవు. దేవుడు అనేవాడు అంటాడు, ఎప్పుడు నిత్యం స్మరించే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ప్రజలని చెప్తారు. నీలాగా ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేద్దాం, సుప్రీంకోర్టు జడ్జీలు మేనేజ్ చేద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేద్దాం, ఈ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డిలో ఉండదు. ఒకటే బాణం, ఒకటే రాముడు, ఒకటే సీత. ఏదైనా మాట ఇచ్చాడంటే నిలబడతాడు, మాట మీద కట్టుబడి ఉంటాడు. మాట ఇస్తే వెనక తగ్గే ప్రసక్తే లేదు. ఎంతటి కష్టాన్నైనా ఓలుస్తాడు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2.0లో ప్రజలు సుభిష్టంగా సురక్షంగా మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారు. ఎవరైతే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకొని ఎవరైతే అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా బోన్లో నించోబెట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్ష వేయించే పరిపాలన చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.